వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. మనము ఈ వీడియోలో రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ ఆర్ టిష్యూ మ్యాక్రోఫేజ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ అనేది ఇమ్యూనిటీలో ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా దొరకదు చాలాసార్లు. బట్ మనము ఈ వీడియోలో క్లియర్గా దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. Firstly, what is reticuloendothelial system? అంటే it is a primitive phagocytic system which plays important role in defense mechanism. Phagocytic అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మన బాడీలోకి ఫారెన్ పార్టికల్స్ ఎంటర్ అవుతాయో అప్పుడు మన ఇమ్యూనిటీ అనేది యాక్టివేట్ అయిపోయి వాటిని ఎలిమినేట్ చేయడం కానీ కిల్ చేయడం కానీ జరుగుతుంది. దాన్ని మనము ఫాగోసైటిక్ మెకానిజం అంటాము. సేమ్ ఈ రెటిక్యులోఎండోథీలియల్ సిస్టమ్ అనేది కూడా ఫాగోసైటిక్ సిస్టమే. ఇందులో ఏవైతే ఫాగోసైటిక్ సెల్స్ అనేటివి ఉంటాయో మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్లో ఈ సెల్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాస్కులర్ అండ్ లింఫ్ ఛానల్స్ అంటే ఈ ఛానల్స్ యొక్క ఎండోథీలియల్ లైనింగ్ ఉంటుంది చూడండి, ఆ లైనింగ్లో మనకు ఈ సెల్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి. దాని తర్వాత కనెక్టివ్ టిష్యూలో కానీ స్ప్లీన్, లివర్, లంగ్స్, ఇంకా బోన్ మ్యారో వీటిలో కూడా మనకు ఈ రెటిక్యులోఎండోథీలియల్ సిస్టమ్కి సంబంధించిన సెల్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. మనకు ఈ సిస్టంలో 2 డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ది ఫిక్స్డ్ రెటిక్యులోఎండోథీలియల్ సెల్స్ ఆర్ టిష్యూ మ్యాక్రోఫేజెస్. సెకండ్ది వాండరింగ్ రెటిక్యులోఎండోథీలియల్ సెల్స్. ఈ 2 డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ గురించి మనం ఇప్పుడు క్లియర్గా చూసుకుందాం. ఫస్ట్ది ఫిక్స్డ్ రెటిక్యులోఎండోథీలియల్ సెల్స్. దీన్నే మనము టిష్యూ మ్యాక్రోఫేజెస్ అని కూడా అనుకుంటాం. మనము దీన్ని టిష్యూ మ్యాక్రోఫేజెస్ ఎందుకు అంటాము అనే దాని గురించి మీకు ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. మనము నార్మల్గా ఇమ్యూన్ సిస్టమ్ గురించి చదువుకునేటప్పుడు మీరు మోనోసైట్స్ గురించి చదువుకుంటారు, అంటే డబ్ల్యూబీసీలో మోనోసైట్స్ గురించి చదువుతాం. ఈ మోనోసైట్స్ ఆర్ మెచ్యూర్ మోనోసైట్స్ అనేటివి మన బ్లడ్ నుండి టిష్యూస్కి అవి ట్రాన్స్ఫర్ ఆర్ మైగ్రేట్ అయిపోయి టిష్యూస్లో అవి మ్యాక్రోఫేజెస్గా కన్వర్ట్ అవుతాయి. వాటినే మనము టిష్యూ మ్యాక్రోఫేజెస్ అంటాం, ఆర్ దాన్ని మనము టిష్యూ మ్యాక్రోఫేజ్ సిస్టమ్ అని అనుకుంటాం. ఈ టిష్యూ మ్యాక్రోఫేజెస్ అనేటివి ఫిక్స్డ్ అన్నమాట. అంటే ఆ టిష్యూస్లో ఈ మ్యాక్రోఫేజెస్ అనేటివి ఫిక్స్ అయిపోతాయి. అవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెలింగ్ అనేది చేయవు ఆర్ మైగ్రేట్ అనేది జరగదు. ఎప్పుడైతే ఆ ప్లేస్కి అంటే ఏ టిష్యూలో అయితే ఈ మ్యాక్రోఫేజెస్ ఉన్నాయో ఆ ప్లేస్కి ఎప్పుడైతే ఫారెన్ పార్టికల్స్ వస్తాయో అప్పుడే వాటిపైన అటాక్ చేయడము ఈ ఫిక్స్డ్ రెటిక్యులోఎండోథీలియల్ సెల్స్ యొక్క ఫంక్షన్. ఈ టిష్యూ మ్యాక్రోఫేజెస్ అనేటివి మనకు డిఫరెంట్ పార్ట్స్లో ఉంటాయి, లైక్ కనెక్టివ్ టిష్యూస్, తర్వాత బోన్ మ్యారో, లివర్, స్ప్లీన్, లింఫ్ నోడ్స్, అడ్రినల్ గ్లాండ్స్, ఇట్లా డిఫరెంట్ పార్ట్స్లో మనకు ఈ ఫిక్స్డ్ రెటిక్యులోఎండోథీలియల్ సెల్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి. తర్వాత బ్రెయిన్కి వచ్చేసరికి మెనింజోసైట్స్ అండ్ మైక్రోగ్లియా అనే సెల్సే డైరెక్ట్గా మనకు టిష్యూ మ్యాక్రోఫేజెస్గా కన్వర్ట్ అవుతాయి. ఇది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. తర్వాత లంగ్స్లో కూడా ఉంటాయి. తర్వాత సబ్క్యూటేనియస్ టిష్యూస్లో కూడా మనము ఈ ఫిక్స్డ్ రెటిక్యులోఎండోథీలియల్ సెల్స్ని చూడొచ్చు. సెకండ్ది వాండరింగ్ రెటిక్యులోఎండోథీలియల్ సెల్స్. వాండరింగ్ అంటే ఏం లేదు, మన బాడీలో ఇష్టం వచ్చినట్టు తిరిగేదాన్ని వాండరింగ్ అంటాము. ఈ రెటిక్యులోఎండోథీలియల్ సెల్స్ అనేటివి ఇష్టం వచ్చినట్టు మన బాడీలో తిరుగుతాయి. దాని తర్వాత దీన్ని ఈ క్లాసిఫికేషన్ మళ్ళీ సబ్ డివిజన్ చేశారు, లైక్ ఫ్రీ హిస్టియోసైట్స్ ఆఫ్ బ్లడ్, తర్వాత సెకండ్ది ఏమో ఫ్రీ హిస్టియోసైట్స్ ఆఫ్ సాలిడ్ టిష్యూ. ఫస్ట్ది ఫ్రీ హిస్టియోసైట్స్ ఆఫ్ బ్లడ్ అనుకున్నాం కదా, దీంట్లో మనకు న్యూట్రోఫిల్స్ ఉంటాయి, మోనోసైట్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఒక్క బాడీ పార్ట్లో ఎక్కడైనా డిఫరెంట్ పార్ట్లో మనకు ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది అనుకోండి, ఆ పార్ట్కి ఈ న్యూట్రోఫిల్స్ ఆర్ మోనోసైట్స్ అనేటివి ట్రావెలింగ్ చేసేసి ఆర్ అక్కడికి మైగ్రేట్ అయిపోయి ఆ ప్లేస్లో ఆ ఇన్ఫెక్షన్ని క్యూర్ చేయడానికి ఈ ఫ్రీ హిస్టియోసైట్స్ ఆఫ్ బ్లడ్ అనేటివి హెల్ప్ చేస్తాయన్నమాట. సెకండ్ది ఫ్రీ హిస్టియోసైట్స్ ఆఫ్ సాలిడ్ టిష్యూ. సాలిడ్ టిష్యూలో ఉంది ఎట్లా మైగ్రేట్ అవుతుంది, దాని తర్వాత ఎట్లా వాండరింగ్ చేస్తుంది అనే డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎప్పుడైతే మన బాడీలో ఖచ్చితంగా ఎమర్జెన్సీ అనేది వస్తుందో అప్పుడు ఈ ఫిక్స్డ్ టిష్యూ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రీ అయిపోయి అవి మన బ్లడ్ సర్క్యులేషన్లోకి అవి రిలీజ్ అయిపోయి కావాల్సిన ఎఫెక్ట్ని ఆర్ కావాల్సిన ఫంక్షన్ని అవి పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ఫ్రీ హిస్టియోసైట్స్ ఆఫ్ సాలిడ్ టిష్యూ. మనము 2 డిఫరెంట్ క్లాసిఫికేషన్ గురించి చూసుకున్నాం. ఫస్ట్ది ఫిక్స్డ్ రెటిక్యులోఎండోథీలియల్ సెల్స్, తర్వాత సెకండ్ది వాండరింగ్ రెటిక్యులోఎండోథీలియల్ సెల్స్. అసలు ఈ రెటిక్యులోఎండోథీలియల్ సెల్స్ యొక్క ఫంక్షన్ ఆర్ దాని తర్వాత మన బాడీలో దీనివల్ల ఉండే యూజ్ ఏందో ఇప్పుడు మనము క్లియర్గా చూసుకుందాం.
ఫంక్షన్స్కి వచ్చేసరికి మనకు ఈ రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ అనేది డిఫరెంట్ ఫంక్షన్స్ని ఇది చూపిస్తుంది. మనకు ఎప్పుడైతే ఇది ప్రాపర్ ఫంక్షనింగ్ చేస్తుందో మనము డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ నుంచి తర్వాత డిసీజెస్ నుంచి మనం తప్పించుకోగలుగుతాం. కాబట్టి వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క దాని గురించి మనము చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఫాగోసైటిక్ ఫంక్షన్. ఫాగోసైటిక్ ఫంక్షన్ అంటే ఎప్పుడైతే మన బాడీలోకి ఫారెన్ బాడీస్ ఎంటర్ అవుతాయో అప్పుడు మన బాడీలో ఉండే ఈ సెల్స్ ఆర్ మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయంటే ఆ ఫారెన్ బాడీస్ని తినేసి కావాల్సిన యాంటీజెన్స్ని రిలీజ్ చేస్తాయన్నమాట. ఈ యాంటీజెన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో వాటికి రెస్పాన్స్గా మనకు టీ లింఫోసైట్స్ ఇంకా బి లింఫోసైట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. దీన్నే మనము ఫాగోసైటిక్ ఫంక్షన్ అనుకుంటాం. నెక్స్ట్ ఇది సిక్రీషన్ ఆఫ్ బ్యాక్టీరిసైడల్ ఏజెంట్స్. బ్యాక్టీరిసైడల్ అంటే బ్యాక్టీరియాని చంపే ఏజెంట్స్ని కూడా మనకు ఈ సిస్టమ్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేటివి నార్మల్గా డైజెస్ట్ చేస్తాయి కదా, అట్లనే మనకు ఈ బ్యాక్టీరియాను కూడా డైజెస్ట్ చేయడానికి మనకు కొన్ని ఎంజైమ్స్ని మన రెటిక్యులో ఎండోథీలియం సిస్టమ్ అనేది రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత ఫ్రీ రాడికల్స్ని రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ని కూడా మనకు ఈ రెటిక్యులో ఎండోథీలియం సిస్టమ్ అనేది రిలీజ్ చేస్తుంది. మనకు ఫ్రీ రాడికల్స్ ఇంకా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ సూపర్ ఆక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రాక్సిల్ అయన్స్. ఇవి ఎందుకు రిలీజ్ చేయాల్సిన అవసరం వస్తుంది ఈవెన్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ రిలీజ్ చేసినాక కూడా అంటే ఇన్ కేస్ బ్యాక్టీరియా చనిపోలేదు అనుకోండి, మనకు ఈ ఫ్రీ రాడికల్స్ ఇంకా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేటివి చాలా వరకు మంచి పొటెన్సీ అనేటివి వాటికి ఉంటుంది. అంటే చాలా ఎఫెక్టివ్గా ఈ రాడికల్స్ అనేటివి ఉంటాయి కాబట్టి మనకు ఇవి కూడా సిక్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫంక్షన్కి వచ్చేసరికి సిక్రీషన్ ఆఫ్ ఇంటర్ల్యూకిన్స్. ఈ ఇంటర్ల్యూకిన్స్ రిలీజ్ కావడం వల్ల మనకి ఏమి ప్రాఫిట్ అంటే ఎప్పుడైతే ఇంటర్ల్యూకిన్ 1 అనేది రిలీజ్ అవుతుందో మెచ్యురేషన్ అండ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్ అనేది జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంటర్ల్యూకిన్ 12 రిలీజ్ అయింది అనుకోండి, ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ద మెచ్యురేషన్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ హెల్పర్ సెల్స్. అంటే మన ఇమ్యూనిటీని ఆర్ మన ఇమ్యూన్ సిస్టమ్ని మెచ్యూర్ చేయడానికి ఆర్ ఆ సెల్స్ని ప్రొలిఫరేట్ చేయాలన్నా దాని తర్వాత డిఫరెన్షియేట్ చేయాలన్నా ఈ ఇంటర్ల్యూకిన్స్ అనేటివి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి వీటి సిక్రీషన్ కూడా చాలా వరకు మనకు రెటిక్యులో ఎండోథీలియం సిస్టమ్ నుంచే జరుగుతుంది. నెక్స్ట్ ఫంక్షన్కి వచ్చేసరికి సిక్రీషన్ ఆఫ్ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్స్ లైక్ టిఎన్ఎఫ్ ఆల్ఫా, టిఎన్ఎఫ్ బీటా. ఇవి ఏం చేస్తాయంటే నెక్రోసిస్ ఆఫ్ ట్యూమర్ అంటే మన ట్యూమర్ కాసింగ్ సెల్స్ ఏవైతే మన బాడీలోకి ఎంటర్ అవుతాయో వాటిని చంపేయడానికి ఈ ఫ్యాక్టర్స్ అనేటివి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. వాటిని కూడా మనకు రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ అనేది సిక్రీట్ చేస్తుంది. నెక్స్ట్ సిక్రీషన్ ఆఫ్ ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ అనేది సిక్రీట్ అయితే మనకు డ్యామేజ్ బ్లడ్ వెజల్స్ కానీ తర్వాత వూండ్స్ కానీ అవి హీలింగ్ అనేది యాక్సలరేట్ అయిపోతాయి అన్నమాట. ఎందుకు అంటే ఈ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఆ ప్లేట్లెట్ని యాక్టివేట్ చేసేసి దాన్ని యాక్సలరేట్ చేస్తుంది. ఆ రిపేరింగ్ ఏదైతే ఉందో దాన్ని యాక్సలరేట్ చేస్తుంది. దాని తర్వాత రిమూవల్ ఆఫ్ కార్బన్ డస్ట్ అండ్ సిలికాన్ డస్ట్. అంటే ఎప్పుడైతే మన బాడీలో కార్బన్ డస్ట్ వెళ్తుందో దాని తర్వాత సిలికాన్ డస్ట్ వెళ్తుందో వాటిని కూడా రిమూవ్ చేయడానికి మనకు ఈ రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ లాస్ట్ డిస్ట్రక్షన్ ఆఫ్ సెనైల్ ఆర్బీసీ. అంటే ఎప్పుడైతే వాటి ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ అయిపోతుందో అవి చనిపోయిన తర్వాత వాటిని డిస్ట్రక్ట్ చేయడం, దాని తర్వాత రిలీజింగ్ ఆఫ్ హిమోగ్లోబిన్ని కూడా మనకు ఈ రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ ద్వారానే మనకు హిమోగ్లోబిన్ అనేది రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్. మనము ఈ వీడియోలో రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ గురించి చూసుకున్నాం. దాని తర్వాత టిష్యూ మ్యాక్రోఫేజ్ సిస్టమ్ గురించి కూడా క్లియర్గా చూసుకున్నాము. అంతేకాకుండా అవి ఎక్కడెక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అనే దాని గురించి చూసినాము. అన్నిటికంటే ఇంపార్టెంట్గా వాటి యొక్క ఫంక్షన్స్ చూసుకున్నాం. ఫంక్షన్స్ అనేటివి చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి మీరు దీనిపైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.